పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జీవితాలను నిలువునా కాల్చేసింది సిగాచి. కడసారి చూపు కూడా మిగిల్చకుండా బుగ్గిపాలు చేసేసింది. పొట్టకూటి కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు విధి నిర్వహణలోనే కానరాని లోకాలకు తరలిపోయారు. అయిన వాళ్లను సిగాచి పొట్టన పెట్టుకుంటే వారి చివరి చూపును కూడా నోచుకొని బంధువులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. దేవుడేం చేస్తున్నాడని నిలదీస్తున్నారు. చీకటైపోయిన తమ జీవితాలను చూసుకుని ఆక్రోశిస్తున్నారు. పాశమైలారంలో పదుల సంఖ్యలో కార్మికులను సజీవ దహనం చేసిన పేలుడు ఘటన ఎన్నో జీవితాలను సజీవంగా కాల్చేసింది. కన్న బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, భర్తలను కోల్పోయిన మహిళలు రోజుల తరబడి శోకసంద్రంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఇది సిగాచి కాదు, రక్త పిశాచి అని మండిపడుతున్నారు. సిగాచి ప్రమాదంలో మరణించిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో విషాదం. ఎవరిని కదిపినా కన్నీరే, ఎవరిని తడిమినా చీకటే. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జస్టిస్. 19 ఏళ్ల వయసులో సిగాచిలో ఉద్యోగం వచ్చిందని మురిసిపోయాడు. శనివారం కంపెనీలో హెల్పర్గా చేరాడు. సోమవారం నుండి విధులకు హాజరు కావాలని చెప్పి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. కోటి ఆశలతో ఇంటికి వెళ్లిన జస్టిస్ మొదటి రోజు ఉదయం 9 గంటలకే ఉత్సాహంగా కొలువుకు వెళ్లాడు. ఉద్యోగ జీవితంలో మొదటి సంతకాన్ని రిజిస్టర్లో చేసి కంపెనీలోని ల్యాబ్లో అడుగుపెట్టాడు. ఈ ఆనందం అరగంట సేపే. ఆ మరుక్షణమే భారీ విస్ఫోటనం పెను విధ్వంసాన్ని సృష్టించింది. విలయ విషాదాన్ని మిగిల్చింది. ఉద్యోగంలో చేరిన రోజే జీవితంలో రిటైర్ అయ్యాడు. విధి నిర్వహణలోనే తుది శ్వాస విడిచారు. జస్టిస్ తల్లిదండ్రులకు జీవితానికి సరిపడా విషాదం మిగిలింది. ఓ కుటుంబంలో తనయుడు పోతే మరో కుటుంబంలో తండ్రి జీవితం ముగిసింది. కంపెనీలో సీనియర్ టెక్నీషియన్ గా పనిచేస్తోన్న దాసరి రామాంజనేయులు కథ మరీ దారుణం. ప్రమాదం జరిగిన రోజు ఉదయాన్నే 9 గంటలకు రామాంజనేయులు తనయుడు కేశవ్ తండ్రిని సిగాచి దగ్గర దింపి వెళ్లాడు. అరగంట కాకముందే ప్రమాద వార్త తెలియడంతో కేశవ్ కంగారుగా కంపెనీకి బయలుదేరాడు. నాన్నను తీసుకుని వస్తానని అమ్మకు చెప్పి వెళ్లాడు. పరిశ్రమ దగ్గరకు వెళ్లేసరికి అక్కడి దృశ్యాలు చూసి బెంబేలెత్తిపోయాడు. మృతదేహాలతో పరిశ్రమ నుండి బయటకు వెళ్లే ప్రతి అంబులెన్స్లోనూ తన తండ్రి ఉన్నాడేమోనని వెతుకుతూనే ఉన్నాడు. అంబులెన్స్ డ్రైవర్లను బతిమాలుకుంటూ మా నాన్న ఉన్నాడేమో చూపించండి అంటూ రోదిస్తూనే ఉన్నాడు. కేశవ్ బాధను చూసి డ్రైవర్లు కదిలిపోయారు. చుట్టుపక్కల ఉన్న బాధిత కుటుంబాల వారు కంటతడి పెట్టారు. 3 రోజులుగా పరిశ్రమ దగ్గరే ఉండిపోయిన కేశవ్ మా నాన్న ఎక్కడున్నాడు, బతికి ఉంటే చూపించండి, చనిపోయి ఉంటే దేహాన్ని అప్పగించండి, గాయాలైతే ఏ ఆస్పత్రిలో చేర్చారో చెప్పండి అంటూ రోదిస్తూ ఆరా తీస్తున్నాడు. నాన్నను తీసుకుని వస్తానని అమ్మకు చెప్పాను, ఇంట్లో అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, ఇప్పుడేం చెప్పాలి అంటూ విలపిస్తున్నాడు. ఫోటో పట్టుకుని వెతుకుతోన్న ఈమె పేరు జోస్నా కోనాయ్. ఈమె మేనల్లుడు అజయ్ మండల్ పశ్చిమ బెంగాల్లోని ముర్షిబాద్ వాసి. 10 రోజుల క్రితమే ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి మేనత్త ఇంట్లో ఉంటున్నారు. జూన్ 20న సిగాచి కంపెనీలో చిన్న ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య అనుకున్నాడు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే చేతికి దెబ్బ తగిలింది. 3 రోజులు సెలవు పెట్టాడు. కానీ ఉద్యోగంలో చేరిన కొత్తలోనే సెలవులో ఉంటే బ్యాడ్ మార్కు వస్తుందని భయపడి చేతి దెబ్బకు కట్టుకుని కంపెనీకి బయలుదేరాడు. పరిశ్రమలోకి వెళ్లిన కొద్దిసేపటికే ప్రాణాలు భగ్గుమన్నాయి. 3 రోజుల సెలవు పెట్టినా ఉద్యోగానికి వచ్చిన అజయ్ జీవితకాలపు సెలవులోకి వెళ్లిపోయాడు. అయితే ఇతని మృతదేహం ఇంకా అందలేదు. దీంతో మేనత్త జోస్నా కోనాయ్, మేనమామ టటుల్ కోనాయ్లు మేనల్లుణ్ణి తలుచుకుంటూ అదే పనిగా రోదిస్తున్నారు. విధి రాసిన వికృత ఆటలో ఎన్నో విషాదగాథలు. వీటన్నింటికీ సిగాచి నిర్లక్ష్యమే అసలు సిసలు కారణం. ఆ ఘోరమైన తప్పిదాన్ని దిద్దుకునే వీలు కూడా లేని విషాదమిది. ఓ ప్రేమ జంట కోటి ఆశలతో వచ్చి సిగాచి మంటల్లో కాలిపోయింది. ఓ వెర్రి తల్లి కుటుంబం అంతా సిగాచిలో బూడిదైపోయింది. గుండెల నిండా కన్నీరు పెట్టుకుని ఒంటరి యువతి రోధిస్తుంది. ఎక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చి ఉద్యోగం చేసి తల్లిదండ్రులను పోషిద్దామనుకున్న యువకుడి కల అర్ధాంతరంగా ముగిసిపోయింది. అందరిది కన్నీటి విషాదమే. జీవితాలు చీకటైపోయి ఆక్రోశిస్తున్న వారి అంతా. కడుపులో 7 నెలల ప్రాణం, గుండెల్లో జీవితకాలపు విషాదం. పొట్టకూటి కోసం బిహార్ నుండి వలస వచ్చిన కుటుంబానికి ఆనవాలుగా మిగిలిన ఈ నిండు గర్భిణి పేరు పూజ. ఈమె విషాదం మామూలుది కాదు. జన్మభూమిలో ఉపాధి దొరక్క కడుపు చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చిన ఈ కుటుంబంలో ఈమె తప్ప మిగతా 3 కూడా
సిగాచి కంపెనీలోనే దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజున ముగ్గురు కంపెనీలో కూలీకి వెళ్లారు. సాయంత్రం రోజు ఇంటికి వచ్చే వేళకు ముగ్గురిలో ఎవ్వరూ ఇంటికి రాలేదు. కంపెనీలో పేలుడు జరిగిన సంగతి పూజకు తెలియదు. ఎంతకీ ఎవ్వరూ రాకపోవడంతో కంగారుగా పరిశ్రమకు వచ్చిన పూజ అక్కడి దృశ్యాలు చూసి ఒక్కసారిగా భోరుమంది. తమ కుటుంబ సభ్యులను చూపించాల్సిందిగా గుండెలవిసేలా రోదిస్తూనే ఉంది. ఎవ్వరూ సమాధానం చెప్పేవారు లేకపోయారు. ముగ్గురిలో ఒక్కరినైనా చూపించండి అంటూ పూజ ఏడుస్తూ ప్రాధేయపడ్డం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. హైదరాబాద్లో కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు అన్న ధీమాతో ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటున్న ఈ అభాగ్య తండ్రి ఇప్పుడు కన్న కొడుకును కడసారి చూసుకోవడానికి వచ్చాడు. పేరు చిన్నారావు. కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నారావు 5 రోజులుగా సిగాచి పరిశ్రమ, పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పండి బాబయ్య అంటూ రోదిస్తున్నాడు. ఇంతవరకు గుర్తించిన మృతదేహాలలో ఇతని కొడుకు ఆచూకీ లేదు. అలాగని ఇతని కొడుకు వెంకటేష్ బతికి ఉన్నాడో లేదో తెలియదు. ఎంఎస్సీ చదువుకున్న వెంకటేష్ 3 ఏళ్ల క్రితం సిగాచి కంపెనీలో సీనియర్ కెమికల్ ఇంజనీర్గా చేరాడు. చిన్నారావు దంపతులకు ఇతను ఒక్కడే కొడుకు. జీవిత చరమాంకంలో తనకు చితి పెట్టవలసిన కొడుక్కి ఇప్పుడు తానే చితి పెట్టవలసిన విషాదం వచ్చిందని చిన్నారావు రోధిస్తున్నాడు. దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని పిచ్చిగా నమ్మింది ప్రేమ జంట. అయితే మృత్యువు తమ ప్రేమ పెళ్లిగా మారకముందే తమని కాల్ చేస్తుందని పాపం ఈ జంటకు తెలీదు. కడప జిల్లా జమ్మలమడుగు వాసి నిఖిల్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీరమ్యలు సిగాచి కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామనుకున్నారు. పెద్దలను ఒప్పించారు. పెద్దల ఆశీస్సులతో పెళ్లికి సిద్ధమవుతున్నారు కూడా. అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచి ఒక్కరవుదామనుకున్న ఈ జంటను సిగాచి అగ్ని జ్వాలల సాక్షిగా మృత్యువు ఎత్తుకుపోయింది. ఇద్దరి బంధువుల రోదనలతో మార్చురీ ప్రాంతం మార్మోగింది. నిఖిల్ రెడ్డి, శ్రీరమ్యల మృతదేహాలను గుర్తించారు. ఇద్దరి తల్లిదండ్రులకు మృతదేహాలను అప్పగించారు. కలిసి కాపురం చేయవలసిన వారు విడివిడిగా కాటికి వెళ్లారు. కూటి కోసం 100 కిలోమీటర్లు దూరం దాటి వచ్చి సిగాచిలో చేరితే చివరకు కాటికి వెళ్లాల్సి వచ్చింది. పూటకి గడవడమే కష్టమైన ఓ పేద తండ్రి కన్న కొడుకు కడసారి చూపుల కోసం ఇంటిని తాకట్టు పెట్టి బెంగాల్ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చాడు. కానరాని లోకాలకు వెళ్లిపోయిన భర్త తన ఫోన్ ఎప్పటికైనా ఎత్తకపోతాడా అని ఓ భార్య వెర్రి ఆశ. సిగాచి రాజేసిన అగ్ని ఎన్నో విషాదాలను ఆవిష్కరించింది. సెల్ ఫోన్లో ఫోటోను చూపెట్టి మా అన్నని నాకివ్వండి అని రోదిస్తున్న ఈయన పేరు వికాస్. బీహార్ నుంచి వచ్చాడు. ఈయన అన్న శివ్జీ భార్యతో కలిసి 15 రోజుల క్రితమే ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. సిగాచిలో వాంటెడ్ హెల్పర్స్ బోర్డు చూసి ఎగిరి గంతేశారు. వెంటనే హెల్పర్ ఉద్యోగంలో చేరాడు శివ్జీ. భార్య అనిత గృహిణి. సిగాచి పేలుడు ఘటన గురించి తెలియగానే వికాస్ బీహార్ నుంచి ఆగమేఘాల మీద హైదరాబాద్ వచ్చాడు. మార్చురీ వద్ద సిబ్బందిని కలిసి తన అన్న ఆచూకీ చెప్పమంటూ రోదించాడు. అయితే శివ్జీ మృతదేహాన్ని గుర్తించేందుకోసం వికాస్ కు DNA పరీక్ష చేశారు అధికారులు. అది మార్చురీలోని ఏ మృతదేహంతో అయినా మ్యాచ్ అవుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ కాకుండా ఉంటే బాగుండును, తన భర్త బతికే ఉంటే బాగుండునని అనిత రోదిస్తోంది. ఈ శాపగ్రస్తురాలి పేరు మసూనా. బీహార్కు చెందిన డోలా గోవింద్ భార్య ఈమె. 6 నెలల క్రితమే గోవింద్ సిగాచిలో చేరాడు. భార్య మసూనాతో కలిసి పాసమైలారంలో ఉంటున్నాడు. కంపెనీలో పేలుడు ఘటన గురించి తెలియగానే మసూనా అమాంతం తన భర్తకు ఫోన్ చేసింది. ఫోన్ ఎంతసేపు రింగ్ అవుతోన్నా ఎత్తకపోవడంతో పరిశ్రమకు వచ్చింది. అక్కడకు వచ్చిన తరువాత కూడా ఫోన్ చేస్తూనే ఉంది. అప్పటికీ ఎత్తకపోవడంతో ఫోన్ ఉటావోనా అంటూ అమాయకంగా రోదిస్తోంది మసూనా. ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో పదే ఫోన్ చేస్తూనే ఉంది. ఏదో ఒకసారి అయినా ఎత్తుతాడన్నది మసూనా ఆశ. ఈ ఆక్రందన చూసిన వారు చలించిపోయారు. మొత్తానికి గోవింద్ DNA మ్యాచ్ కావడంతో అతని మృతదేహాన్ని మసూనాకు అప్పగించారు. మృతదేహాన్ని చూసిన తర్వాత ఇక ఫోన్ చేయడం ఆపేసింది మసూనా. భార్య, కొడుకులతో పాటు ఫోటోలో ఉన్న వ్యక్తి ప్రశాంత్ మహాపాత్ర. సిగాచి ప్రమాదంలో ప్రశాంత్ మరణించారు. అయితే ఆయన మృతదేహానికి DNA పరీక్షలు నిర్వహించేందుకు బంధువుల నుండి నమూనాలు తీసుకున్నారు. తన భర్త ఆచూకీ చెప్పడం లేదని మహాపాత్రో భార్య సోనాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా భర్త ఆచూకీ అయినా చెప్పండి, లేదంటే నన్నైనా చంపేయండి అంటూ ఆమె కేకలు వేశారు.
4 ఏళ్ల తమ కొడుకు తండ్రిని చూడందే ఉండలేడని సోనాలి ఆక్రోశించారు. ఈ క్రమంలోనే కోపంతో పోలీసులపైకి రాయితో దూసుకుపోయారు. అయితే ఎట్టకేలకు మహాపాత్రో మృతదేహాన్ని గుర్తించడంతో దేహాన్ని సోనాలికి అప్పగించారు. బెంగాల్కు చెందిన సుభాష్ మండల్ది మరో విషాదం. ఇతని తనయుడు అజయ్ మండల్ సిగాచిలో పనిచేస్తున్నాడు. ప్రమాద వార్త తెలియగానే సుభాష్ అల్లాడిపోయాడు. నిరుపేద కుటుంబం కావడంతో బెంగాల్ నుంచి హైదరాబాద్ రావడమెలాగో అర్థం కాలేదు. రైలులో వస్తే 3 రోజులు పడుతుందని, అప్పటికి మృతదేహం కుళ్లిపోతుందని బెంగపడ్డాడు. తెలిసిన వాళ్లు సలహా ఇవ్వడంతో ఇంటిని తాకట్టు పెట్టి 30,000 తీసుకుని విమానంలో హైదరాబాదు వచ్చాడు. కొడుకు మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. ఇప్పుడా దేహాన్ని బెంగాల్ తీసుకెళ్లాలంటే చందాలు వసూలు చేయాల్సిందే. తెలిసిన వారిని సాయం కోసం ప్రాధేయపడుతున్నాడు సుభాష్. అందరూ పేదలే. పొట్టకూటి కోసమే దూరాభారాలు లెక్క చేయకుండా హైదరాబాదు వచ్చారు. ఏదో ఒక జీతం వస్తే బతుకుదామని సిగాచిలో చేరారు. ఊహించని ఘటన ప్రాణాలు ఎత్తుకుపోవడంతో వారి కుటుంబాల జీవితాలు భళ్లున బద్దలయ్యాయి. రాకాసి సిగాచి పేదల బతుకులు పేల్చేసింది.